మనం ప్రతిదానికి ఎక్స్క్యూజెస్ ఇస్తుంటాం, కంప్లైంట్స్ చేస్తుంటాం. ముఖ్యంగా పరిస్థితుల ప్రభావం మన ఒకటే సర్కమ్స్టాన్సెస్ మీద మనం ఎక్కువ ఎక్స్క్యూజెస్ వేసేస్తుంటాం. అంటే నాకు సపోర్ట్ సిస్టమ్ లేదు, లేదా ఇంట్లో సపోర్ట్ చేయట్లేదు, నాకు సరైన అవకాశాలు లేవు, ఇలా ఎక్స్క్యూజెస్ అంటుంటాం. దాంతోపాటు కంప్లైంట్స్ అన్నమాట. నేను ఇలా ఉంటే మాత్రమే చదవగలను, ఇలా ఉంటే మాత్రమే నా గోల్ అచీవ్ చేయగలను. ఇవన్నీ కూడా ఎవరైతే లైఫ్ని సీరియస్ తీసుకుంటారో, ఎవరైతే అనేక ఛాలెంజెస్ ఫేస్ చేయగలరో వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్క్యూజెస్ అడగరు, కంప్లైంట్స్ చేయరు. ప్రపంచంలో పోరాడే వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కువగా వాళ్ళ లైఫ్ గురించి సీరియస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ ఎక్స్క్యూజెస్ తీసుకోరు. మనకి ఎన్ని సర్కమ్స్టాన్సెస్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సొంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఏ నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళ జీవితానికి వాళ్ళే బాధ్యత వహిస్తారు. టేక్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ, డోంట్ రిలై ఆన్ ఎక్స్క్యూజెస్. నీ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకో. అదేవిధంగా ఎవరిపైనా కంప్లైంట్ ఇవ్వకు. ఎవరు అన్యాయం చేసినా, ఎవరు నిన్ను ఇబ్బందులకు గురి చేసినా, ఎవరు నీ పరిస్థితులు మార్చేసినా ఆ కంప్లైంట్ కూడా వదిలేసేసి పూర్తిగా నీ జీవితాన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకో. నీ జీవితం నువ్వు అనుకున్న విధంగానే ఉండాలి. ప్రపంచానికి తెలిసే సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ కొంతవరకే. సక్సెస్ అనేది ప్రపంచానికి తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ మన డిసిప్లిన్, మన పంక్చువాలిటీ, మనం ఎలాంటి పరిస్థితులైనా ఎలా అడాప్ట్ అవుతున్నాం పరిస్థితులకి, ఈ కండిషన్స్లోనే మనకి మన సక్సెస్ తెలిసిపోద్ది ముందే. తర్వాత బయటకు వచ్చే రిజల్ట్ కానీ, బయటకు వచ్చే ఫలితాలు కానీ అవన్నీ నెక్స్ట్. మన సక్సెస్ కానీ మన ఫెయిల్యూర్ కానీ మూల కారణం మనమే, ఇంకెవ్వరు కాదు ప్రపంచంలో, ఏ కండిషను కాదు. కాబట్టి ఎటువంటి ఎక్స్క్యూజెస్ తీసుకోవద్దు, ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వద్దు. కంప్లీట్గా అస్సలు చూపు లేకుండా 100% సివిల్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు. సరిగ్గా కాళ్ళు చేతులు పనిచేయకపోయినా పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఉన్నారు. అంతెందుకు, శీతల్ దేవి అని ఒక అమ్మాయి, తనకి 2 చేతులు లేవు, అయినా విలువిద్యలో చాలా నేర్పరు అనమాట. తనకు చాలా మెడల్స్ వచ్చాయి. ఇట్లా మీరు గమనిస్తే చాలా మంది జీవితంలో ఆటుపోట్లకు అన్నిటికీ తట్టుకొని పైకి వచ్చిన వాళ్ళు, అనేక సవాళ్ళను ఎదుర్కొని వచ్చిన వాళ్ళు. మనకే ఉన్నాయి ప్రాబ్లమ్స్, మనకే ఉన్నాయి. మనుషులకి ఈ విక్టిమ్ యాటిట్యూడ్ చాలా ఎక్కువ. అన్నీ మనకే ఉన్నాయి సమస్యలు, సవాళ్ళు అని చెప్పి ఆ విక్టిమ్ యాటిట్యూడ్ పక్కన పెట్టేసేయండి. ఎటువంటి కంప్లైంట్స్, ఎటువంటి ఎక్స్క్యూజెస్ వద్దు లైఫ్లో. మీ జీవితానికి మీరే పూర్తి బాధ్యులు.